Hi, welcome to Celebrity with SP Pawan. Today Archana is with me. Jessie release ayinda utsahanto unnaru. Hi Archana, how are you? I'm good, Andy. Thank you. Yeah, about Jessie. So first of all, audience andarki, thank you so much. I wish I could thank them personally because Jessie ane chitraniki kevalam and kevalam word of mouth toti cinema ni hit chestunnaru. It's the collections have been consistent. Collections growth undi, and people have been talking Andy. So the people have been loving it, and the movie is declared a hit. So thank you so much. Love you guys. It means a lot to me. And ఈ ఫిల్మ్ అనేది నేను I think I'm having a release after a long time, and a hit also. సో ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఎన్నాళ్ళు పట్టింది ఒక డీసెంట్ మూవీ చాలా బాగా వచ్చింది అని అన్నారు. మూవీ కూడా నేను కూడా పర్సనల్గా ఆడియన్స్ రిపోర్ట్ కూడా విన్నాను. ఇట్ హ్యాస్ గాట్ అ వెరీ పాజిటివ్ రిపోర్ట్. సో అట్ ద లెవెల్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ లెవెల్స్లో ఎలా ఓకే చేశారు మీరు సబ్జెక్ట్ మీ దగ్గరికి రాగానే ఈ ప్రాజెక్ట్? సో post Big Boss got me back into limelight in a very nice way అండి. అగైన్ జనాలకి మళ్ళీ నేను బిగ్ బాస్ ద్వారా దగ్గర అవ్వడం జరిగింది. సో ఐ వాంటెడ్ టు డూ అ గుడ్ ఫిల్మ్. అంటే చేసుకుంటూ పోవడం ఒక వంతు, ఆగి ఓకే ఐ నీడ్ టు కమ్ అండ్ డూ అ గుడ్ ఫిల్మ్. సో ఆ గుడ్ ఫిల్మ్కి చాలా డెఫినేషన్స్ ఉంటాయి. మనకు ఆఫర్స్ కూడా రావాలి అదే టైంలో. యూ నీడ్ టు బీ ఆఫర్డ్ ఆల్సో. సో అలాంటి తరుణంలో ఐ గాట్ కాల్ ఫ్రమ్ అశ్విన్, మై డైరెక్టర్ అశ్విని కుమార్. ఆయన హీఈస్ అ స్టూడెంట్, హీఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ చెన్నై ఫిల్మ్ స్కూల్. సో ఫస్ట్ థింగ్ అండి, ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. నాకు థియేటర్కి స్టేజ్కి చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ స్టేజ్ అండ్ థియేటర్ డ్రామా. You all know that. So naku I have a lot of respect for people from the theatre background, from film schools. So when Ashwin approached me saying that he's from Chennai Film School, he studied there, and he wants me to narrate the script, నాకు అది చాలా నచ్చిందండి. ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్, అండ్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్, అండ్ దట్స్ హౌ ద మూవీ స్టార్టెడ్. ఒక బేసిక్ లైన్ ఒక కొత్త డైరెక్టర్ ఇలా పోర్ట్రే చేశాడంటే ఎలా మీకు చెప్పగలిగాడు? బేసికల్లీ పర్సనలీ నాకు హారర్ జానర్ అనేది డజంట్ ఎక్సైట్ మీ ఇమ్మీడియట్గా వినాలి అనేసి ఓకే అని అతను నేను వినను. బట్ అశ్విన్ డింట్, వెన్ హీ వాజ్ నరేటింగ్ మీ ద స్క్రిప్ట్, హీ డింట్ టెల్ మీ లైక్ a regular horror film. దయ్యాలు భూతాలు అని మాట్లాడలేదు మా మూవీ గురించి. వెన్ హీ స్టార్టెడ్ నరేటింగ్, హీ ఇంట్రడ్యూస్డ్ మీ ద క్యారెక్టర్స్, అండ్ హీ సెడ్, అర్చన, ఎనీ ప్లేస్ వీ గో వీ ఎక్స్పీరియన్స్ కొన్నిసార్లు అదే, I mean, we talk about positive energy, negative energy, Yes. and we all believe in that. We go to some place or we meet someone, we feel very positive. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్లో we do feel a little, ఎందుకో నచ్చట్లేదు, uncomfortable. సో he's ఈ పాయింట్ ఒకటి టచ్ చేసి చెప్పారు. ఇట్స్ అబౌట్ ది ఎనర్జీ, ఇట్స్ అబౌట్ హౌ యూ ఫీల్. సెకండ్ థింగ్, he spoke about ghost hunters. Okay, I don't know if you all have seen it. Discovery Channel lo Ghostbusters show. Ghostbusters, yes. Yeah, so I'm sure we all have seen Yes. that. Okay, so a Ghostbusters show నేను చాలా ఫాలో అయ్యేదాన్ని, because I used to find it very logically convincing. Okay, because a group of youngsters who used to have these proper equipment, with which they used to sense energies, and వాళ్ళి haunted places కానీ లేకపోతే secluded places కి అలా వెళ్ళి అక్కడ energies test చేసేవాళ్ళు. And it was very logically very convincing to me. I said, and వాళ్ళది ఏంటి నైట్ విజన్ కెమెరాస్ తోటి అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో బేసికలీ we used that concept of ghost busters and ghost hunters in our film. So we have ghost hunters in our film. We have two sisters. వాళ్ళ త్రూ మేము ఆ స్టోరీ ఎందుకు ఈ దయ్యం ఏంటి ఫియర్ అనేది కాన్సెప్ట్ వాళ్ళ ద్వారా రివీల్ చేస్తాం. అండ్ యూ హ్యావ్ మై క్యారెక్టర్ ఆల్సో ఓవర్ దేర్. సో దట్ ఐ ఫౌండ్ దట్ టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్.
ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా Yes. ఫస్ట్ చెప్పినప్పుడు Yeah. ఐ థింక్ ఫస్ట్ టైం కదా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఈ జానర్లో మీరు చేయటం. Yeah. Yes. సో ఆ లొకేషన్స్లో కానీ లేదా అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగానే నా నెగిటివ్ ఎనర్జీ గురించి ఇందాక చెప్పారు కదా, మీరు ఎన్నుకున్న ప్లేసెస్లో అలాంటి నెగిటివ్ ఎనర్జీ లాగా ఏదన్నా మీకు అనిపించిందా షూట్ చేసేటప్పుడు? ఓకే, మేము షూట్ చేసింది మదనపల్లి దగ్గర, మదనపల్లి అనే ఊరు. అవును, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఎగ్జాక్ట్లీ. సో మదనపల్లి నుంచి ఇంకొక చిన్న విలేజ్ నుంచి మేము ఒక ఇట్స్ పర్సనల్ ప్రైవేట్ ప్రాపర్టీ, దాంట్లో వీ ఎంటర్డ్ ఫ్రమ్ ప్రైవేట్ ఎంట్రన్స్ అండ్ ఆల్ దాట్, దానికి పర్మిషన్ తీసుకొని మొత్తం అంటే చెట్లు, ఫారెస్ట్, అసలు ఇక్కడ ఇది ఫారెస్టా లేకపోతే దీని లోపల ఇల్లు కూడా ఉందా అని మాకు అనిపిస్తుంది అనమాట. సో కంప్లీట్లీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు ఆ హౌస్ని నేను నెగిటివ్ అని నేనైతే చెప్పను. ఐ వుడెంట్ సే దట్ హౌస్ హ్యాస్ ఎనీ నెగిటివ్ ఎనర్జీ, బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఈస్ సో కామ్. యూనో ఆ సైలెన్స్, ఆ బ్యూటీ, ఆ మిస్టరీ అనేది ఒక ఎలిమెంట్ ఆఫ్ ఈరీనెస్ అంటారు కదా, ఒక తెలియని నిశ్శబ్దం, తెలియని బ్యూటీ, యూనో దానికి ఆన్సర్స్ లేవు చెప్పాలి అంటే. అలాంటి లొకేషన్ మాకు దొరకడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ ఫీల్ వెరీ ఫార్చునేట్, బికాజ్ వెతికారు మొత్తాన్ని, మా డైరెక్టర్ బాగానే వెతికి పట్టుకున్నాడు. ఎన్ని డేస్ చేశారు అక్కడ? ఐ థింక్ ద హోల్ యూనిట్ దే షార్ట్ ఫర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 30 days ఆల్సో. బట్ నేను మొత్తం 30 days లేను. సో అండ్ నేను ఆ హౌస్లో ఐ వాజ్ గివెన్ అ హోటల్ అకామిడేషన్, బట్ ఫ్యూ అదర్ కాస్ట్ స్టేడ్ ఇన్ దట్ హౌస్. సో వాళ్ళు కొంచెము స్కేరీ ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే రాత్రిపూట వాళ్ళు, ఇట్స్ అ హ్యూజ్ ప్రాపర్టీ అండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ బిగ్ హౌస్. ఆ చెట్ల మధ్యలో నుంచి, ఆ క్రీపర్స్ మధ్యలో నుంచి యూనో అంటే ఆ ఫారెస్ట్ ఏరియా అనేది అసలు ఇట్ వాజ్ జస్ట్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్స్ అ హౌస్, బట్ అది చూడ్డానికి అలానే ఉంటుంది. ఇట్స్ నాట్ అ ఫారెస్ట్, ఐ మీన్. బట్ ఇంట్లో అలా వాళ్ళ చెట్లు అవన్నీ ఎలా ఉంటాయంటే అది మినీ ఫారెస్ట్లా ఉంటుంది. దాని లోపల నుంచి ఒక పాత్వే నుంచి ఇల్లు, ఇట్స్ అ బ్యూటిఫుల్ హౌస్ దట్ వీ సీ. ఓకే, వీఆర్ గైడెడ్ ఇన్ టు ద హౌస్. ఆ హౌస్ ఈజ్ హ్యూజ్, ఇట్స్ అ మ్యాన్షన్, ఇట్స్ అ బిగ్ మ్యాన్షన్, ఇట్స్ అ బ్యూటిఫుల్ హౌస్. అండ్ దానికి ఒక కార్నర్లో ఒక స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ ఈజ్ నాట్ ఫంక్షనల్ బేసికల్లీ, నీళ్లు లేవు. సో కొంచెం ఉన్నాయన్నమాట, కొన్ని ప్లేసెస్ ఆర్ నాట్. ఆ హౌస్ని పూర్తిగా వాళ్ళు, బికాజ్ ఉండేది వన్ పర్సనే, 2-3 సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలందరూ అవుట్ ఆఫ్ కంట్రీ. సో ఉండేది టెక్నికల్లీ ఆ ఇంట్లో ఉండేది ఆ ఓనర్ ఒక్కళ్ళే. ధైర్యమేనండి, ఆయన ఒక్కళ్ళే ఉంటున్నారు ఆ ప్లేస్ మొత్తంలో. సో మేము అనేవాళ్ళం అక్కడ, అంకుల్ హౌ కెన్ యూ స్టే హియర్ అనుకుంటూ. ఆయన చాలా, ఆయన నాకేం భయం లేదు అన్నట్టు ఉంటారు ఆయన. హీఈస్ ఆల్సో వన్ డిఫరెంట్ పర్సన్. ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఐ డోంట్ నో ఇఫ్ హీ సీన్ ద ఫిల్మ్ ఆర్ నాట్, బట్ ఓకే, దట్స్ ద థింగ్. సో వీ హ్యాడ్ అ న్యాచురల్ అట్మాస్ఫియర్ అనుకోవచ్చు. ఆయన భయపడ్డాడు అని అంటే నిజంగా మీ ఫిల్మ్ ఇంపాక్ట్ ఆయన మీద ఉన్నట్టే. ఆయన భయపడరండి, సినిమా చూసినా. ఆయన ఇప్పుడు ఆయనతో మేము ఇంటరాక్ట్ చేయలేదు, బట్ నో ఆయన మీరు ఎలా ఉంటున్నారు ఒక్కళ్ళే, మేము భయపడ్డాం బేసికల్లీ. సో ఆయన చాలా క్యాజువల్గా చెప్పారు, ఇక్కడ పాములు అన్నీ వస్తాయి, ఇట్స్ నార్మల్ అనేసి మామూలుగా చెప్పేశారు ఆయన. బాబోయ్ అనుకున్నాం మేము. సో మా యూనిట్ వాళ్ళు కొంచెము ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ చేశారు. సడన్గా తలుపు కొట్టడం, తలుపు తీస్తే ఎవరు లేకపోవడం. దే సా దీస్ థింగ్స్ అండ్ మేబీ దే సా సర్టన్, చూశారు అని అంటారు, ద అదర్ 2 girls ఇన్ ద ఫిల్మ్ వాళ్ళు చెప్పారు. సో ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఇస్ maybe were they imagining, was it for real, I don't know, but whatever it is, మా మూవీకి it added to the mood. అందరూ ఆ మూడ్లో ఉన్నారు. సో వైల్డ్ ఇన్సిడెంట్, యా, సో కొంచెం అలాంటి ఈరీ ఇన్సిడెంట్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. బట్ యా, ఒక్కటి నేను చెప్పగలుగుతాను, ఒక్క రోజు మాత్రం ఐ వాజ్ డూయింగ్ అ నైట్ షూట్ దేర్. సో నాకు మమ్మీకి సపరేట్ రూమ్లో we were waiting for our shot. కొంచెం అనిపించిందండి, కొంచెం ఐ జస్ట్ ఫెల్ట్ ఇంత లోన్లీగా ఉంది, ఇంత చీకటి,
అండ్ Night shows. నైట్ షూట్ జరిగినప్పుడు కొంచెం ఆ రోజు కొంచెం కరెంట్ బాగా పోతుంది రాత్రిపూట. It's a big house kada, they can't lit up the entire house, maybe they just use the electricity only for their 2-3 rooms. అప్పుడు కొంచెము ఓన్లీ మా మూవీ జనరేటర్ ఒక్కటే మాకు షార్ట్కి వెళ్ళినప్పుడే లైట్, సో కొంచెము ఈరీగానే అనిపించింది. బట్ ఐ గెస్ ఇట్ ఆ మూవీ మూడ్కి ఇట్ హెల్ప్డ్. ఎనీవే మంచి మౌత్ పబ్లిసిటీ వచ్చిందండి మూవీకి, వి హర్డ్. అండ్ ఎన్ని థియేటర్స్లో మనకి రిలీజ్ అయింది మూవీ? అది నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయలేను ఆనెస్ట్లీ. బట్ ఐ థింక్ ఫార్ ఒక అన్కన్వెన్షనల్ సబ్జెక్ట్ తోటి, అన్కన్వెన్షనల్ ఎందుకంటామంటే ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ రెగ్యులర్గా థ్రిల్లర్స్ ఆర్ సైకలాజికల్ థ్రిల్లర్స్, మనం దాన్ని కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమా అనేస్తాం బేసికలీ, దట్స్ వాట్ ఐ బిలీవ్. బట్ ఇట్ ఈస్ అన్ అన్కన్వెన్షనల్ సబ్జెక్ట్ బికాస్ ఇట్ కమ్స్ విత్ రేరిటీ అండ్ తెలుగులో యునో new concept, new genre. Yeah, I mean the genre is there, but it is a fresh movie. ఇప్పుడు వస్తున్న ఫిలిమ్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు వస్తున్న ఫిలిమ్స్లోనే ఒక బడ్జెట్, హై బడ్జెట్ మూవీస్ కూడా మనం అవి ఫెయిల్ అవ్వడం మనం చూస్తున్నాం రెగ్యులర్గా. అంటే ఒక మంచి మూవీ ఒక చిన్న బడ్జెట్ అయినా కూడా ఇట్ కెన్ హిట్ ద బాక్స్ ఆఫీస్ అనేది కూడా మనం చూస్తున్నాం. చాలా మూవీస్ కూడా చాలా ప్రూవ్ చేసాయి. సో హౌ డు యూ డిఫర్ ద బడ్జెట్ మూవీస్ అండ్ ద లో బడ్జెట్ మూవీస్? నాకు తెలిసి ఆ లైన్ అనేది చెరిగిపోయింది. నౌ బడ్జెట్ మూవీస్ అని కాకుండా మంచి మూవీ, అ బ్యాడ్ మూవీ, హౌ డు యూ డిఫర్ ఇట్? I think that's very beautifully put, Andy. I think you have said it all. It is either a good film or a bad film. It's just that. Having said that, oka creative for your creativity, budget and money gives more scope. మనం ఆలోచించడానికి, మనం అంటే ఒక డైరెక్టర్ ఆలోచించడానికి, ఆయన క్రియేటివిటీకి లిమిట్స్ లేకుండా ఫ్లో అవ్వడానికి మనీ డెఫినెట్లీ ఈజ్ మనీ, బిగ్ బడ్జెట్స్ డెఫినెట్లీ ఆర్ అ హ్యూజ్ సపోర్ట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఓకే, medium budget, small budget films where the director కానివ్వండి, technicians, if they are like for our film the director wants to show himself, it's ఒక ఛాలెంజ్ లా తీసుకొని కాన్సెప్ట్, స్టోరీ ఇస్ ద హీరో అంటున్నారు మా సినిమాని చూసిన వాళ్ళు. స్టోరీని హీరోగా పెట్టుకొని ధైర్యం చేసి తెలివిగా ప్లాన్ చేసి వస్తే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. Yeah, people are watching. I think Jesse is an example. Jesse is an example. The fact that I think people are subject ni, a story ni, కేవలం మౌత్ పబ్లిసిటీ తోటి, జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మూవీని సక్సెస్ చేస్తున్నారు. యా, మీరు ఒప్పుకుంటానంటే ఒక క్వశ్చన్ మీకు. ఏంటి చెప్పండి? మీరు ఒప్పుకుంటానంటేనే అడుగుతారు. అడగండి, చెప్తా. దీని ఆన్సర్ మాత్రం జెన్యూన్గా చెప్పాలి మీరు. ఓకే, చెప్పండి. వన్ అడగనా? చూస్తా, చెప్తా. సో 1 or 2 మూవీస్ చేసిన హీరోయిన్స్ కూడా ఒక క్యారవాన్ అలాంటి సిచ్యువేషన్స్ అడుగుతున్న సిచ్యువేషన్. బట్ నాకున్న సర్కిల్స్లో కూడా పర్సనల్గా కూడా నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, ఆఫ్టర్ డూయింగ్ 25 మూవీస్ యాజ్ అ హీరోయిన్, మీరు చాలా అంటే యూనిట్కి, టెక్నీషియన్స్కి చాలా అందుబాటులో ఉంటారు అండ్ వాళ్ళకి ప్రోగా ఉంటారు యాజ్ వెల్. ఇది మోడెస్టీగా చెప్పకూడదు, నేను విన్నది. మీరు అంటే హౌ జెన్యూన్గా ఉంటారు, చాలా కంఫర్ట్ ఇస్తారు వాళ్ళకి అనేది నేను విన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. నా ప్రయారిటీ ఈజ్ ఐవ్ బీన్ గ్రోయింగ్ స్టడీలీ. నా గ్రోత్ ఇస్ స్టడీ. మీతో వర్క్ చేసిన డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు చెప్పారు వెరీ కంఫర్టబుల్, సో వి లవ్ డూయింగ్ విత్ అర్చన. That's a good thing, Andy. I mean, I really take that as a compliment, and I don't know how to react to this. I feel mana priorities enti anedi manam chuskoవాలి. Is your priority
లేనిపోని డిమాండ్సా, ఆర్ యువర్ ప్రయారిటీ ఈజ్ యువర్ యాక్టింగ్, యువర్ పర్ఫార్మెన్స్, యువర్ క్యారెక్టర్, యువర్ రోల్. నీ క్యారెక్టర్లో ఏదైనా తేడాగా అనిపిస్తే నువ్వు ఫైట్ చేయి. ఓకే, నీ స్టోరీలో ఏదైనా తేడా అనిపిస్తుంది, మారుతోంది, చెప్పిన స్టోరీ తీయట్లేదంటే నువ్వు ఫైట్ చేయి. బట్ యునో లేనిపోని డిమాండ్స్కి ఐ డోంట్ గివ్ ప్రయారిటీ. హ్యావింగ్ సెడ్ దట్, కంఫర్ట్ కూడా ఉండాలి షూట్ చేసేటప్పుడు, ఎందుకంటే యాక్టర్స్ హ్యావ్ టు లుక్ గుడ్ ఆన్ ద స్క్రీన్, దే నీడ్ టు మెయింటైన్ దెమ్ సెల్వ్స్, యునో కీప్ దేర్ లైఫ్ స్టైల్ హెల్దీ ఆల్సో, యునో. సో హ్యావింగ్ సెడ్ దట్, ఆ బేసిక్ కంఫర్ట్స్ అనేది ఎనీ ప్రొడక్షన్ విల్ గివ్, యునో. వాళ్ళకు కూడా తెలుసు అది. ఫర్ ఎగ్జాంపుల్ మా జెస్సీ ఫిల్మ్ ప్రొడక్షన్ ఆల్సో వాజ్ వెరీ comforting to me. They took care of me, you know, in terms of మేము కొన్ని లొకేషన్స్లో షూట్ చేసినప్పుడు అన్ని లొకేషన్స్లో we can't have a caravan. మా ప్రైవేట్ క్యారవాన్ కావాలి అని అడగలేము, ఎందుకంటే కొన్ని హిల్లీ ఏరియాస్లో షూట్ చేసాం. యునో జనరల్ ర్యాండమ్ రోడ్ షాట్స్ షూట్ చేశాను, నా ఇంట్రొడక్షన్ షాట్స్. అక్కడ మనం క్యారవాన్ ఎక్కడో ఉంది, యునో ఆ షార్ట్కి అలా వెళ్ళలేము. సో ఆల్ దోస్ థింగ్స్ ఐ థింక్ యూ నీడ్ టు అడ్జస్ట్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, నేను కొందరు తోటి వర్క్ చేసినప్పుడు, నాగార్జున గారు, మహేష్ బాబు, I think when I worked with them, and I did a song in Yamadonga also, NTR, Tarak. When I worked with them, I also like to learn few things, Andi. I think వీళ్ళందరూ ఏంటి అంటే, యాజ్ దే క్లైంబ్ అప్ ద ల్యాడర్, వాళ్ళు ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటారు అనమాట. సో వాళ్ళు ఊరూరికైనా క్యారవాన్కి వెళ్ళిపోవడం, టైంకి రావడం, ఇవన్నీ చాలా, మేబీ దట్స్ వై దేవ్ గ్రోన్, యునో. సో యా, ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఇప్పటివరకు నాకు అవన్నీ వింటూ ఉంటారు కానీ మీరు రీసెర్చ్ చేశారనమాట బాగా. వెరీ క్లియర్లీ. ఐ జస్ట్ లవ్ మై క్రాఫ్ట్, ఐమ్ టూ ప్యాషనేట్ అబౌట్ ఇట్. సో ఈ లేనిపోని ఇవన్నీ సూపర్ఫిషియల్ థింగ్స్ నాకు, ఇట్ డజంట్ ఎక్సైట్ మీ. అ గుడ్ రోల్ ఎక్సైట్స్ మీ. ఒక సీనియర్ యాక్ట్రెస్గా మీకు ఒక స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఇన్ ద సేమ్ వే, అంటే ఒక డైరెక్టర్ కొత్త వాళ్ళ పాత వాళ్ళని కాకుండా, కెన్ యూ విజన్ ఇట్? ఐ మీన్ మీకు ప్రీవియస్గానే మీకు అర్థమవుతుందా హౌ హీఈస్ గోయింగ్ టు టేక్ ఆన్ టు ద సెల్యులాయిడ్? Yes, I can. I think I have a good... You can visualize. Yes, I can visualize really well. I can trust my strength of, you know, visualizing the script. What I feel, Andi, not just a script, it is a presentation that makes a whole difference. A movie like Arjun Reddy, జనాల మనసుల్లో అలా ఉండిపోయింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అంటే ఇట్స్ ప్యూర్లీ ద వే హీ ప్రెజెంటెడ్, యునో. టెక్నికల్లీ ఆ స్టోరీని ఎలా తీశారు, ఆ క్యారెక్టర్స్ని ఎలా డిఫైన్ చేశారు అనేది ఆ మూవీలో తెలిసిపోతుంది, యునో. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ నరేట్ చేయడం ఒక వంతు, ఆ స్క్రిప్ట్ని నరేట్ చేసినట్టు ఆయన ఎలా అయితే ఆ షార్ట్ డిఫరెన్సియేషన్తో స్క్రిప్ట్ నరేట్ చేస్తారో అదొక వంతు అయితే, దాన్ని టు యాక్చువల్లీ షూట్ ఇట్ అండ్ బ్రింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ is another big task. And that's when you know, I'd like to go for, either you should have worked under some big director, you know, ఎవరైనా మంచి డైరెక్టర్ దగ్గర యూ షుడ్ హ్యావ్ an experience. మీకు మంచి ఛాన్సెస్ వచ్చాయి రాఘవేంద్ర గారితో వర్క్ చేసే అవకాశాలు. yes so you could learn more. Yes, of course the way Raghavendra Rao garu works is beautiful, and he's aina the most intense scene he's, you know, shooting, he's so focused and he's such a calm person. రాఘవేంద్ర రావు గారికి కోపం తెప్పియాలి అంటే నువ్వు నిజంగా ఏదో చేసావు, యూనో, యూ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ రియల్లీ రాంగ్ ఫర్ హిమ్ టు, యునో, గెట్ యాంగ్రీ. వచ్చిందా మీ మీద ఎప్పుడైనా కోపం? లేదండి, అమ్మో, టచ్ వుడ్ నో. నాకు భయం అండి, నాకు భయం. ఆయన చాలా కూల్ కదా, వస్తే ఎలా ఉంటుంది? ఆయన నాకు వద్దండి, ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ గెట్ దేర్. మీరు చూసుంటారు కదా. యా, మాట్లాడరండి. ఎవరి మీద కోపం వస్తే హీ డజంట్ టాక్. It takes a lot for him to shout. So silent treatment అనేది రాఘవేంద్ర రావు గారు, he reacts.
హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఎన్ని చిత్రాలు. ఐ థింక్ హీస్ రాఘవేంద్ర రావు గారు ఈజ్ లైక్ అ బుక్ ఫర్ ఆల్ ది యాక్టర్స్, డైరెక్టర్స్. వాళ్ళు ఇండస్ట్రీలో ఒక యూనో కొన్ని జనరేషన్స్ తో నిలబడిపోవాలి అంటే ఆయన స్కూల్ని ఫాలో అవ్వాలి. యా. ప్రొడ్యూసర్ గారు, లేడీ ప్రొడ్యూసర్ పేరు శ్వేతా సింగ్. యా, శ్వేత. ఓకే, ప్రొడ్యూసర్ శ్వేత గారు లేడీ ప్రొడ్యూసర్ అవడం వల్ల అడిషనల్గా మీకు ఇంకెంత కంఫర్ట్ అనిపించిందా? ఐఎమ్ సో గ్లాడ్ యూ ఆస్క్డ్ మీ లైక్ దట్. కొందరు అంటారు లేడీ ప్రొడ్యూసర్ రావడం ఇట్స్ చాలా రేర్. I mean, you asked in a very positive way. Lady producer, it's a girl thing, right? Yeah, I want to stand up for girls, you know. I want to stand up for another girl. Yeah. And కొందరు అడుగుతారు లేడీ ప్రొడ్యూసర్ అయ్యింది సక్సెస్ఫుల్గా తీశారు. Why do you ask like that? You know? So I'm happy the way you posed a question. So Shweta, if I have to talk about Shweta, I think a completely positive person. And Shweta Singh, she is also very passionate, and I think tanaku kuda oka fine taste undi. The way she again మా సబ్జెక్ట్కి తను ఎంత సపోర్ట్ చేశారు, ఎంత బిలీఫ్ చేశారు, ఏ బిలీఫ్ పెట్టుకున్నారు. At any point she didn't lose faith on the subject, because it's again a very unconventional subject to be getting themselves introduced. So Shweta is తను ఒక ప్రొడ్యూసర్గా మా మూవీ ద్వారా జెస్సీ ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అండ్ అశ్విన్ కూడా మై డైరెక్టర్ ఈస్ గెటింగ్ హిమ్సెల్ఫ్ లాంచ్డ్ త్రూ దిస్ ఫిల్మ్. సో ఇట్స్ క్వైట్ అ ఛాలెంజ్. అండ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ని సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేసి ముందరకు వచ్చారు అంటే ఐ థింక్ దే హ్యావ్ సమ్ టేస్ట్ అండ్ దే వెరీ ప్యాషనేట్ అబౌట్ యునో. ఆడియన్స్ చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నారు ఒక ట్విస్టీ దాని గురించి కదా. ఆ ట్విస్ట్ అనేది ముందుగానే స్క్రిప్ట్ లో ఉంది, ఫస్ట్ నుండి ఉందా? ఆ ట్విస్ట్ ఫస్ట్ అనుకున్నదే. ఓకే, స్క్రిప్ట్ ఏదైతే స్టార్టింగ్ లో చెప్పారో ద ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ వెరీ గుడ్. ఎస్ స్టార్టింగ్ లో ఏదైతే చెప్పారో అదే ఫాలో అయ్యారు. అండ్ అశ్విన్ నాకు కొన్నిసార్లు డౌట్ వచ్చేది, ఈ ట్విస్ట్ విల్ ఇట్ హిట్ ది ఆడియన్స్, మనం ఎంత ఇంపాక్ట్ ఫీల్ అవుతున్నామో విన్నప్పుడు అది ఆడియన్స్కి హిట్ అవుతుందా అనేది. బట్ సినిమా చూసిన ప్రతి వ్యక్తి, నేను యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయ్యా ఐ వాజ్ వెరీ యాంగ్షియస్, ఐ వాజ్ టెన్స్డ్, ఓకే, బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ అ రిలీజ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ నాకు ఈ మూవీ నేను ఎక్కడో నమ్మాను. ఇన్ని మూవీస్ చేశారు కదా, అంటే ఎవ్రీ మూవీ రిలీజ్ కి అటెన్షన్ ఉంటుందా మీకు? అది ఉండాలండి. ఆ ఇన్సెక్యూరిటీ, ఆ వరీ, కాన్ఫిడెన్స్, అంటే రెండు కాంట్రడిక్టరీ ఇమోషన్స్. యూఆర్ కాన్ఫిడెంట్, అగైన్ యూ ట్రస్ట్, మన స్క్రిప్ట్ మీద నమ్మి ఆ సినిమాలో భాగం అవుతాం. బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని చిత్రాలు మనీ కోసం చేస్తాం, కొన్ని చిత్రాలు యునో అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఎస్ ఫర్ ఆ సబ్జెక్ట్ మీద నమ్మి చేస్తాం. సో అలాంటి నాకు ఈ సినిమా మీద నమ్మకంతో నేను ఈ సినిమా చేశాను. సో అలాంటి సబ్జెక్ట్ సినిమా బయటకు వస్తుంది, జెస్సీ రిలీజ్ అవుతుంది అంటే ఐ వాజ్ యాంగ్షియస్, ఐ వాజ్ క్రిటికల్, ఐ వాజ్ వెయిటింగ్, I was just waiting. So రిలీజ్ అయిన వన్ డే, నేను రిలీజ్ అయిన ఫస్ట్ షోకి నేను రివ్యూస్ చదవడం మొదలుపెట్టా. ఓకే, అండ్ ఐ థింక్ ఆల్ రివ్యూస్ అన్ని వెరీ పాజిటివ్గా ఉన్నాయి. ఎస్ రివ్యూస్ ఆర్ వెరీ పాజిటివ్. కొన్ని నాకు కొంచెం కావాలని కాస్త నాకు మ్యానిపులేషన్ లాగా అనిపించింది. బట్ కీపింగ్ అవన్నీ పక్కన పెడితే ద రివ్యూస్ హ్యావ్ బీన్ వెరీ పాజిటివ్. ద ఫస్ట్ ఇన్స్టెంట్ రివ్యూస్ వచ్చాయి చూడండి, టక్క మూవీ రిలీజ్ అయినా, అవి చాలా జెన్యూన్ రివ్యూస్. యా, సో ఐ సా ద రివ్యూస్, దెన్ ఓకే అనుకున్నాను. దెన్ ఇంకా ఆడియన్స్, ఇంకా ఇప్పుడు 4-5 days అయింది రిలీజ్ అయ్యి, 5 days అయింది, అండ్ ఆడియన్స్ ఆర్ లైకింగ్ ఇట్. అండ్ ద నంబర్ ఆఫ్ థియేటర్స్ ఆర్ ఇంక్రీజింగ్ మోర్. థియేటర్స్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ పీపుల్ హ్యావ్ బీన్ నా ఇన్స్టాగ్రామ్ మీద కానివ్వండి, నా పర్సనల్ నంబర్ ఆఫ్ మెసేజెస్ అప్రిషియేటింగ్ ద ఫిల్మ్, అప్రిషియేటింగ్ ద ట్విస్ట్
ట్విస్ట్ గురించి. సో ఇలాంటి మూవీస్కి, ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఉన్న మూవీస్కి బ్యాక్గ్రౌండ్ అనేది బాగా సపోర్టింగ్గా ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్స్ దాని మీద కూడా డైరెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంది, తను చెప్పగలిగాడా శ్రీచరణ్ పాకాల? So Sricharan Pakala has given the music for our film, the background score, and oka beautiful song kuda undi, adi YouTube lo release chesaru Aditya Music meeda. So మనకి ఇంటర్వ్యూలో ఆయన శ్రీచరణ్ ఆయన మాట్లాడుతుంటే నేను కూడా విన్నాను. ఐ థింక్ దేవ్ హ్యాడ్ అ లాంగ్ అసోసియేషన్. మూవీకి ఒక ఫ్యూ ఇయర్స్ ముందర నుంచి మై డైరెక్టర్ అండ్ శ్రీచరణ్ గారు, they've been friends, that's what he said. So maybe they understood each other, it's they knew each other, they maybe as a music director he knew what the director wanted. So I think అది మూవీలో ట్రాన్స్లేట్ అయ్యింది. అండ్ ఎస్పెషలీ మా మూవీకి ఆ యాంటిసిపేషను, ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఓ మై గాడ్, ఇప్పుడు మోస్ట్ ఈ జానర్ ఫిల్మ్స్ అన్ని కొంచెం యాంగ్షియస్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్ అనే దాంతో చూస్తారు. సో అది ఐ థింక్ అది సగం జాబ్ విల్ బి డన్ విత్ మ్యూజిక్. సో మనకి కొన్ని సీన్స్లో ఆ సీన్లో ఇప్పుడు ఇస్ దేర్ అ దయ్యం దేర్ ఆర్ నాట్, అది సగం మ్యూజిక్ తోటి చంపేస్తారు ఆ ఫియర్. ఐ థింక్ నేను ఎప్పుడు హారర్ ఫిల్మ్స్ కానివ్వండి, థ్రిల్లర్స్ కానివ్వండి, ఐమ్ ఆల్వేస్ లైక్ వాచింగ్ లైక్ దాట్, ఐమ్ నాట్ వాచింగ్ లైక్ దిస్. ఐ థింక్ అర్చన, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు శ్రీచర్ అంటే ఒక ఓల్డ్ డైరెక్టర్స్ అంటే సీనియర్ డైరెక్టర్స్, ఓల్డ్ కాదు, ఓల్డ్ అంటే చంపేస్తారు. సో సీనియర్ డైరెక్టర్స్ తోటి అండ్ ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ తోటి వర్క్ చేసే అవకాశం వచ్చింది. సో వాళ్ళ జనరేషన్స్లో ఉన్న అంటే ఆ టాలెంట్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళు తీసే విధానంలో కానీ వీళ్ళు ఇచ్చే స్క్రీన్ ప్లే విధానంలో కానీ ఏమైనా మార్పులు మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? డెవలప్మెంట్స్ అనుకోవచ్చు, లేటెస్ట్ టెక్నాలజీ అనుకోవచ్చు. 100% అబ్జర్వ్ చేశాను. దెర్ ఇస్ యాజ్ ఇన్ ఎలా చెప్పాలి అంటే సీనియర్ డైరెక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ హూ వర్క్డ్ విత్ ఫార్ మెనీ ఇయర్స్, వాళ్ళందరూ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు అంటే ఐ థింక్ దే మూవ్ విత్ టైమ్ అండి. అది నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఈవెన్ కోట్, ఆర్ నేను అంత పెద్ద యాక్టర్ గురించి నేను కోట్ చేయగలుగుతానా లేదో కానీ, బట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పారు, ఆయన టైంతో పాటు మూవ్ అవుతారు, టైంకి అనుకూలంగా మూవ్ అవుతారు. హీ డజంట్ సే థింగ్స్ లైక్ ఇప్పుడు ఇదేంటి ట్రెండ్, ఇదేంటి I have heard that. I hope I'm right, ఆయన వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఆయనతో ఐ వాజ్ లక్కీ దట్ ఆయనతో నాకు ఇంటరాక్షన్స్ జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ నేను క్లాసికల్ డాన్స్ చేసేటప్పుడు నేను స్కూల్లో మూవీ చేశారా ఆయనతోటి? శ్రీరామ్ దాస్ చేశా కదా, ఆయనతోటి డైరెక్ట్ గా కాంబినేషన్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. స్క్రీన్ షేర్ చేసుకున్నారు? స్క్రీన్ చేయలేదు కదా, షేర్ చేయలేదు, బట్ మూవీలో ఉన్నారు. బట్ నాకు ఇంటరాక్షన్ ఉంది. నాగేశ్వరరావు గారితో ఇంటరాక్షన్ ఎప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకునేదాన్ని, క్లాసికల్ డాన్స్. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ అండి. సో నా అరంగేట్రానికి ఐ థింక్ ఐ వాజ్ ఇన్ సమ్ 6th class 7th class. అరంగేట్రానికి నాకు మూవీ ఇండస్ట్రీకి వచ్చే ముందర నంబర్ ఆఫ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్కి he was invited, he was there. So Ravindra Bharatiలో డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేసేటప్పుడు నాగేశ్వరరావు గారు వాజ్ ద చీఫ్ గెస్ట్. ఆయన నా డాన్స్ని అప్రిషియేట్ చేశారు, నాది మా మమ్మీది, నేను మమ్మీ కలిపి డాన్స్ చేసాము. సో అప్పటి నుంచి నాకు అసోసియేషన్. ఎక్స్ట్రీమ్లీ వార్మ్, వెరీ హంబుల్, he moves with time and high spirited person. So I think మీరు అడిగిన క్వశ్చన్కి a lot of directors like Raghavendra Rao garu kuda time toti aina see, I think his taking is so fresh always, he doesn't need to change. I think he sets new trends. So his filmmaking is a school.
So there is a huge change in the way movies are being presented, and it's a good change, you know, new concepts, freshness. ట్రెండీ. Yeah. ఓకే, మీరు చేసిన మూవీస్లో అరే నేను ఒక మంచి క్లాసికల్ డాన్సర్ని కదా, ఈ క్లాసికల్ డ్యాన్స్ కూడా ఈ పర్ఫార్మెన్స్ నేను ఇచ్చే ఈ టాలెంట్ మూవీస్లో కూడా ఉపయోగపడితే బాగుండు, ఆ జానర్ వస్తే బాగుండు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? Oh, many times క్లాసికల్ డాన్స్ చిన్న చిన్న బిట్స్ చేశాను. ఇది మన కమలతో నా ప్రయాణంలో ఒక చిన్న బిట్ చేశాను సాంగ్లో. దెన్ పౌర్ణమిలో వెరీ స్మాల్ బిట్ చేశాను. అది ఆ సినిమా అంత పెద్ద యూనో కమర్షియల్గా థియేటర్స్లో కాకపోయినా బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఆ ఫిల్మ్లో నన్ను జనాలు, ఐ మీన్ పీపుల్ హ్యావ్ సీన్ దట్ లిటిల్ డాన్స్. They YouTube it, Archana's classical dance in Paurnami ani. Because everyone knows it. Yeah, they knows it. Yes. They know it. Sorry, they know it. So yeah, people have appreciated that small bit of my dance also. Yeah, full-fledged classical dance cinema ఎవరైనా తీస్తే మేము ఇక్కడ ఉన్నాం. ఓకే, 100% అనిపిస్తుందండి. బికాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్స్ బేస్డ్ సబ్జెక్ట్స్ అంటే సాగర్ సంగమం, స్వర్ణకమలం. ఐ థింక్ రోల్ ఏదైనా ఉందా మంచి డ్రీమ్ రోల్? చాలా. ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, చాలామంది ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోయే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆల్రెడీ ఒకటి ఇప్పుడు హారర్లో చేశారు కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ ఆఫర్స్ మీకు రావచ్చు సేమ్ జానర్ తోటి. అదే వస్తాయి ఇంకా. అంటే అవి వాటిని పరంగా మీరు ఒప్పుకుంటారా, లేకపోతే ఫ్రెష్ సబ్జెక్ట్స్కి ఇప్పుడు ఎలా చూజన్గా ఉంటున్నారో అలా ఉంటారా? బేసికల్లీ మీరు చాలా కరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు. సీతగా చాలా మంచి పేరు వచ్చింది శ్రీరామదాస్లో. వెంటనే అందరూ ఇంకా అదే అడగడం మొదలెట్టారు. సో ఇట్స్ డిఫరెంట్ కదండి. క్లాసిక్స్ డోంట్ రిపీట్, కీప్ హ్యాపెనింగ్. శ్రీరామదాసు అది ఒకటి నిలిచిపోయే సినిమా. టెక్నికల్లీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, యూనో ఆ ప్రెజెంటేషన్, ఇట్ ఆల్ మ్యాటర్స్, యూనో. యా, ఐ బిలీవ్ దట్. దానిలాగా మళ్ళీ చేయకూడదు, నువ్వు ఫ్రెష్గా రావాలి మళ్ళీ, యూనో, దెన్ ఇట్ విల్ వర్క్, యూనో. అలా చేసాం అలాగా నో, అది నా నమ్మకం అండి. ఐ మైట్ బి రాంగ్, బట్ ఆల్ ద డైరెక్టర్స్, ఆల్ ద యాక్టర్స్ హూ హ్యావ్ బీన్ గేమ్ చేంజర్స్ ఆర్ హూ, అంటే అది ఒకళ్ళు చేసింది ఫాలో అవ్వరు వాళ్ళు. మంచి సబ్జెక్ట్ అయితే ఏదైనా చేస్తాను చెప్పండి, మళ్ళీ వాళ్ళు అప్రోచ్ కారేమో మళ్ళీ. యా, వాళ్ళకి ఎందుకు అవుతారులేండి, మంచి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు అవుతారు. మంచి సబ్జెక్ట్ అయితే హారర్ అయినా ఓకే, థ్రిల్లర్ అయినా ఓకే. నేను అదే చెప్తున్నాను. నేను ఎప్పుడు అలా బౌండరీస్ డ్రా చెయ్యను. ఐ విల్ నెవర్ డిఫైన్. ఇలాగా రాకూడదు, ఈ జానర్లో ఇంకొక కొత్తదనంతో వస్తే ఐ విల్ డెఫినెట్లీ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, యునో. దట్స్ వాట్ ఐ ఫీల్. అది ఐ థింక్ యూ అండర్స్టూడ్. యూ షుడ్ నెవర్ లిమిట్ యువర్ క్రియేటివిటీ. ఐ ఫీల్ మనం ప్రతిదానికి నేను ఇది చెయ్యను, ఇలాగే చేస్తా అని నేను లిమిటేషన్స్ పెట్టుకోను. బికాజ్ ఐ ఆల్వేస్ నేను ఎప్పుడూ డైరెక్టర్స్ యాక్టర్. ఆ డైరెక్టర్ ఏం చెప్తున్నారో నేను అలా వింటాను, విని చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి, అది తెలుసు మాకు. యా, ఐ విల్ లిసన్. అది ఈవెన్ లైక్ మా సినిమాలో జెస్సీలో నాకు కొన్ని అంటే నా క్యారెక్టర్ని చాలా అండర్ ప్లే చేయడం జరిగిందనమాట. సో నాకు అది ఐ యూస్ టు నాట్, అది నాకు ఎప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉండేది మైండ్లో, ఏంటిది అనేసి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ హ్యావ్ టు లిసన్ టు ద డైరెక్టర్. ఐ వాజ్ మై డైరెక్టర్స్ యాక్టర్. షూట్లో జెస్సీ షూట్లో మీరు అంటే ఇప్పుడు హిట్ అయింది కాబట్టి ఓకే, అన్ని కష్టాలన్నీ ఓకే ఫైన్, అవన్నీ మర్చిపోతాం మనం. ఒక సినిమా హిట్ అయింది అని అంటే మీరు చేసిన అంటే స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయి ఈ మూవీ మేకింగ్లో? నాట్ రియల్లీ అండి. ఇట్స్ యాక్చువల్లీ అ స్మూత్ రైడ్ నాకైతే. ఎందుకంటే ఆ ఫిజికల్గా డ్రైనింగ్ ఏదీ లేదండి ఈ సబ్జెక్ట్లో. ఐ థింక్ నాట్ జస్ట్ మీ, మిగతా పాత్రలకు కూడా ఫిజికల్గా డ్రైన్ అయ్యేది లేదు. కొన్నిసార్లు ఆ క్యారెక్టర్లో కొంచెం ఆ డీప్ సీన్స్ చేసేటప్పుడు కాస్త మనుషులు డ్రైన్ అవుతారు. బట్ నాట్ రియల్లీ. నాకు అంత అంటే ఇప్పుడు ట్విస్ట్ క్యారెక్టర్
మీరందరూ చూస్తున్నారు. సో మా డైరెక్టర్ చెప్పారు, అర్చన యూ షుడ్ నాట్ రివీల్ ఎక్కువ అబౌట్ ద ట్విస్ట్. అది నేను రిలీజ్ అయినా కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాను. చూడని వాళ్ళకి ట్విస్ట్ చెప్పరండి. యా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో నాకు అంత డ్రైనింగ్ కాదు, వేరే చిత్రాల్లో కొంచెం ఎక్స్పీరియన్స్. వాట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ? అంటే మీరు ఫీల్ అయింది ఈ మూవీలో వాట్ ఎగ్జాక్ట్లీ ద సోల్ ఆఫ్ ద మూవీ? ద ట్విస్ట్ ఆర్ ద నరేషన్ ఆర్ ద స్క్రీన్ ప్లే? స్క్రీన్ ప్లే కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే బట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా రివీల్ అవుతాయి విషయాలు అనేవి. కాంప్లెక్సిటీ ఉన్నా కూడా ఆ స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా రివీల్ చేస్తారు. దట్ ఈస్ ద USP, దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్, ఐ వుడ్ సే దట్. జనరల్ ఆడియన్స్కి అర్చన ఒక యాక్ట్రెస్ అండ్ మూవీస్ చేసుకుంటూ వెళ్తున్నారు, రెగ్యులర్గా మూవీస్ చేస్తున్నారు. అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ ది అర్చన చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఏంటి అని అంటే చాలా షోస్ ఇప్పటికీ మీకున్న ప్యాషన్తో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. సో సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. యా ఐ మీన్ చాలామంది తెలియకపోవచ్చు జనరల్ ఆడియన్స్. పీపుల్ నో మీ యాజ్ అన్ యాక్ట్రెస్ బట్ ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. దే కాల్ మీ ఫర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్. నేను మూవీ పర్ఫార్మెన్సెస్ చేస్తాను. ఐ లవ్ డాన్సింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ డాన్సింగ్ ఐ ఎంజాయ్. ప్యాషనేట్గా దేశ విదేశాల్లో కూడా మీరు షోస్ ఇస్తారు, పర్ఫార్మెన్సెస్ ఇస్తాను. కానీ నిజమైన ఒక హ్యాపీనెస్ అనేది ఒక క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఉంటుంది. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ ఐ థింక్, బికాజ్ హిమమాలిని గారు ఐ థింక్ ఆవిడ షీఈస్ డూయింగ్ ఫ్యాబ్యులస్. ఐ థింక్ తను క్లాసికల్ డాన్స్ మీద 100% కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అంత టైం యా బట్ అంత టైము నేను కంప్లీట్గా ఇవ్వడం ప్రస్తుతానికి జరగదు. బట్ డెఫినెట్లీ అంటే నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు నేను మా మమ్మీ డాక్టర్ శోభా నాయుడు గారు స్టూడెంట్ అండి. సో ఫ్రీ టైం దొరికినప్పుడు మమ్మీ అకాడమీకి వెళ్ళి డాన్స్ కొత్తవి నేర్చుకొని వస్తారు. నేను కూడా మొన్న హైదరాబాద్లో వచ్చినప్పుడు వెళ్ళి నేర్చుకున్నాను. ఐ వాంట్ టు ఇన్ఫ్యాక్ట్ అది ఎప్పుడు తగ్గదు. బికాజ్ క్లాసికల్ డాన్స్ వల్లనే నాకు మేబీ ఆ సినిమాలు కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి. క్లాసికల్ డాన్స్ మాత్రం పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాత్రం మానరు. ఫ్యూచర్ ఎందుకు, ఇప్పుడే ఇస్తాను. కానీ ఆ రైట్ ప్లాట్ఫామ్ ఉండాలి. సో క్లాసికల్ డాన్స్ అనేది మంచి ప్లాట్ఫామ్ ఉండాలి, దాన్ని అప్రిషియేట్ చేసే ఆడియన్స్ ఉండాలి. ఉంటే డెఫినెట్లీ దట్స్ గ్రేట్ అండి. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? సో ఇప్పుడు రైట్ నౌ ఆఫ్టర్ జెస్సీస్ రిలీజ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అనదర్ ఫిల్మ్ ఆఫ్ మైన్ which is called Vajra Kavachadhara Govinda. Okay. Sounds interesting. Yes. So ఇందులో సప్తగిరి గారు హీరో. వజ్ర కవచధర గోవిందలో సప్తగిరి గారు హీరో. అండ్ నా రోల్ చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అండి. చెప్తారా? రిలీజ్ అయిన మూవీ చెప్పలేదు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. ఎప్పుడు రిలీజ్? అగైన్ ఆ సినిమాలో నేను చేసిన పర్ఫార్మెన్స్ కూడా నేను చెయ్యలేదు ఇప్పటివరకు. నేను ఇలాంటి రోల్ చెయ్యలేదు. వాళ్ళు కెన్ వి సే ఇట్ డ్రీమ్ రోల్ ఆఫ్ యువర్స్? మరి డ్రీమ్ రోల్ అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇందాక మీ డ్రీమ్ రోల్ అన్నారు కదా, నాకు డ్రీమ్ రోల్స్ చాలా ఉన్నాయి. బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఒక రకమైన ఒక ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఐ ఫెల్ట్ ఎంపవర్డ్ యూనో. సో ఆ సినిమాకి మళ్ళీ సపరేట్గా మీకు కూర్చొని, ఎందుకంటే మీరు నన్ను మళ్ళీ అడుగుతారు ఇంటర్వ్యూ, దాని తర్వాత యుల్ లవ్ దట్ మూవీ ఆల్సో, యుల్ లవ్ మై రోల్ ఆల్సో. అండ్ ఇట్ వాజ్ అ డిలైట్ వర్కింగ్ విత్ సప్తగిరి గారు. అండ్ ఆయన హ్యూమర్ అంతా మీకు తెలుసు. సో ఈ ఫిల్మ్లో కూడా అసలు నవ్వించి, అది టోటల్ కాంట్రాస్ట్ అండి. ఇప్పుడు నేను ఈ సినిమా అనేది సైకలాజికల్ హారర్ జానర్ ఒకటి,
సో సైకలాజికల్ హారర్ జానర్ ఇది జెస్సీ. ఆ సినిమా అసలు సంబంధం లేకుండా ఉంటుంది దీనికి. అలాగే యూ వాంటెడ్ కదా, I love it. డిఫరెంట్ I love it. genres. Yes. And I'm waiting for that. I think అది కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. దాని గురించి కూడా మళ్ళీ మీకు చెప్తాను మళ్ళీ వచ్చి. Yes, it's being directed by Arun Pawar. Yes, I'm waiting for that also. త్వరలో అవుతుంది రిలీజ్, వెరీ సూన్. Yes. ఓకే, డ్రీమ్ రోల్స్ అన్నారు కాబట్టి ఒక 2 చెప్పండి. ఆ డ్రీమ్ రోల్స్ ఏంటో? క్షణక్షణం ఒకటి, వసంత కోకిల ఒకటి. 2 శ్రీదేవి. ఐ లవ్ శ్రీదేవి గారు, చాలా చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం నాకు ఆడంటే. వసంత కోకిల అండి, రాస్తే చించేస్తా. వసంత కోకిల అండ్ క్షణక్షణం చాలా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి. సో బేసికలీ టు కన్క్లూడ్, జెస్సీ అనే మా చిత్రం కేవలం మీ మౌత్ పబ్లిసిటీ తోటి ఫిల్మ్ని సక్సెస్ వైపు మీరు నడిపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ లవ్ అండ్ యూనో, ఒక క్వాలిటీ ఫిల్మ్ని, ఒక స్టోరీని హీరోగా అంటున్నారు మీరు, ఒక క్వాలిటీ ఫిల్మ్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు. సో కీప్ ద యునో keep watching my film, continue watching it, make it a bigger success and make Jessie a bigger hit. And meera thrill okay, I'll repeat this. Meeru aa thrill, aa excitement, aa fear ni experience cheyali anukunte go watch Jessie. That's a great time had with you, Archana. Thank you so much. Pleasure is mine. Yeah, thank you.